ఓకే, ఇంతవరకు చేసినటువంటి ధ్యానానికి ధన్యవాదాలు. ఓకే, మనం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంలో భాగంగా మనం ప్రతిరోజు కూడా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ మూడు కూడా ఒక ధ్యానం అనేటువంటి వ్యక్తి పాటించాల్సినటువంటి నియమాలు, ధ్యానికి ఉండాల్సిన నియమాలు అవి. ధ్యానం అంటే ఈ మూడు విషయాలు పాటించాలి. ఒకటి, ప్రతిరోజు కూడా ధ్యానం, స్వ అధ్యాయం, సత్సంగం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా కాసింత ధ్యానం, కాసింత స్వాధ్యాయం, కాసింత సత్సంగం చేస్తూ ఉంటారు. ధ్యానం అంటే సీనియర్ అంటే తన యొక్క సాధనను పెంచుకునేవాడు. రోజు రోజుకి సాధనను పెంచుకునేవాడే సీనియర్. జ్ఞానాన్ని పెంచుకునేవాడే సీనియర్. అంటే పెద్దవాళ్ళు, మనం అంటాం కదా పెద్దవాళ్ళు గౌరవించాలా, అలాగే గురువులు కూడా పెద్దవారే. జ్ఞానం ఉన్న వాళ్ళంతా ఆత్మపరంగా పెద్దవాళ్ళు. భౌతికంగా అయితే శరీరం వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి వారే పెద్దవారు. కానీ ఆధ్యాత్మికంగా తీసుకుంటే జ్ఞానం ఉన్నవారే పెద్దవారు. కాబట్టి మనము ఈ యొక్క ధ్యానంలో మనకు అన్నీ తెలుసు, నియమాలు. ఏంటి నియమం అంటే ప్రతిరోజు సాధన చేయాలి. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న బాటిల్లో నీళ్ళు తెచ్చుకోవాలి, 4 లీటర్ బాటిల్లో నీళ్ళు తెచ్చుకోవాలి. కమండలంలో ఆ రోజు పూర్వకాలాలు, కొన్ని యుగాల కాలంలో తపస్సు చేసేటువంటి వారు కమండలంలో నీళ్ళు వాళ్ళ దగ్గర ఉండేవి. అలాగే ఎవరైతే సాధన చేస్తుంటారో, ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వారంతా కూడా తన పక్క నీళ్ళు ఉండాలి. ఎందుకంటే సాధనలో ఉన్నప్పుడు ఒకసారి శరీరం అంతా వేడెక్కుతుంది. కొంతమంది ఆ వేడిని భరించలేదు. తర్వాత కొంతమందికి బాగా ధ్యానం కుదురుతారు, ఏదో ఒకరికో ఇద్దరికో బాగా ధ్యానం కుదురుతుంది, కొంతమందికి కుదరదు. అలాంటప్పుడు కుదిరినటువంటి వారి యొక్క శక్తి తన యొక్క శరీరం అంతా నిండిపోయి, అంటే తనలో ఎవరైతే సాధనలో లీనమవుతారో, ఎవరైతే నిశ్చల స్థితిలో సాధన చేస్తుంటారో అలాంటి వారికి విశ్వశక్తి అనేది తన శరీరం వచ్చి ఆ శరీరం అంతా నిండిన తర్వాత తన బ్రహ్మరంధ్రం నుంచి మళ్ళీ ఈ యొక్క సామూహిక ధ్యానం ఎవరైతే చేస్తుంటారో వారికి కూడా తన శరీరాన్ని కూడా వస్తుంది. తర్వాత మన దగ్గర ఒక పండు కానీ, జామ పండు, అరటి పండు, ఏదో ఒక పండు ఉంచుకొని ధ్యానం చేస్తే ఆ యొక్క ఎనర్జీ వాటికే కూడా వెళ్తారు. లేదు అరటి పండు, జామ పండు తెచ్చుకున్నాను, నీ కళ్ళు మూసుకున్నారు, నేను వచ్చినా అనుకోండి
కబుక్క తిన్నాను. అరే కళ్ళు వేసి ఏం చేస్తారు, ఎవరో తిన్నారే, ఊరికే వేసినే, ఊరికే వేసినే మరి అని అనుకుంటారు. నీళ్ళైతే ఆ క్యాన్ నిండా నీళ్ళు ఉంటాయి. ఏమి ఆ నీళ్ళు ఇసిపెట్టి ఏ నీళ్ళు ఎవరు తాగుతారు? అవునా కదా? అలాగే నీళ్ళు తెచ్చుకోవాలి. ఒక 1 లీటర్ బాటిల్ ఉంటే బాటిల్లో నీళ్ళు తీసుకొని ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఎన్ని వీలైతే నీళ్ళు తాగాలి. మిగిలినవి మళ్ళీ ధ్యానం నుంచి లేవగానే మళ్ళీ తాగాలి. లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్తే ధ్యానం చేయరు, వాళ్ళు వినరు, వాళ్ళకి అర్థం కాలేదు ధ్యానం. అలాంటప్పుడు ఏం చేయాలా? ఈ యొక్క నీళ్ళు తీసుకొని వాళ్ళకు అన్నం తినేటప్పుడు ఒక గ్లాసులో ఏదో రకంగా వారికి ఇవ్వాలి. లేదా వాళ్ళకి ఏదన్నా అస్వస్థత ఉంది, బాగలేదు, అలాంటి వారికి కూడా ఈ యొక్క నీళ్ళని ఇక ధ్యానంలో సాధన చేసేటప్పుడు, సామూహిక ధ్యానం చేసేటప్పుడు ఏ పదార్థాన్ని కానీ భుజించే పదార్థం, నీళ్లు కావచ్చు, పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళలో ఆటోమేటిక్గా ఈ యొక్క జ్ఞానం పట్ల మక్కువ, ఇంట్రెస్ట్ కలుగుతారు. ధ్యానం పట్ల, ఈ యొక్క ధ్యాన సాధన పట్ల మక్కువ కలుగుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి అలా మనం ఇవ్వాలి, అలా పెట్టుకోవాలి. అలా మనం సాధన చేస్తూ ఎన్నో మెలకువలు ఈ సాధనలో నేర్చుకోవాలి. గీత అంటే దాన్ని తిరిగేస్తే త్యాగి అంటారు. మనం రోజుకి శరీరం పెరుగుతాము, కానీ జ్ఞానం అనేది పెరగాలి. శరీరం పెరుగుతాము, జ్ఞానం అనేది పెరగలేదు. మనం పెంచుకోవాల్సిన వాటిని పెంచుకోకుండా ఏదైతే పెంచకూడదో, ఏదైతే అశాశ్వతమో వాటిని పెంచుకున్నాం. మనం జ్ఞానం పెంచుకోవాలంటే మనము సాధన అనేది చేయాలి, అధిక సాధన. త్యాగి అంటే నిద్రను త్యాగం చేసేసేయాలి. ఇంకా నిద్ర అనేది కాసేంత త్యాగం చేయాలి. ఆహారం కూడా త్యాగం చేయాలి. ఆహారాన్ని కూడా త్యాగం చేయాలి, తగ్గించాలా. త్యాగం చేయాలంటే తగ్గించాలి. నిద్రను తగ్గించాలా, ఆహారాన్ని తగ్గించాలి. ఎప్పుడైతే నిద్రను తగ్గించుకుంటూ నువ్వు సాధన చేస్తావో, ఆహారాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు మనసు నిశ్చలం అవుతుంది. ఎక్కువ అన్నం తిన్నామనుకోండి, ఏరు పెడితే అందే వరకు తిన్నామనుకోండి, అంటే అంటారు కదా మేడం, మీలాంటి వాళ్ళు అట్లాగా అందరు తింటారు కొంతమంది. అట్లాగా తింటే ఈ కొత్తనే, ఎందుకంటే గుడిగా ఉంటుంది, గుడిలో నిద్ర వచ్చేసి. అది అన్నం లేదు అనుకోండి, కడుపులో పెరుగు కానీ అంతా చల్ల మంట లేతాను లోపల, ఆకలి. అప్పుడు నిద్ర రాదు. అన్నం తగ్గించడం వల్ల ఏమవుతుందంటే నీకు ఎదురుతో వస్తుంది, తమో గుణం పోయి సాత్విక గుణం వస్తుంది. ఈ యొక్క అన్నం తగ్గించడం వల్ల, నిద్రను తగ్గించడం వల్ల నీలో సత్వగుణం ఏర్పడుతుంది, ఏకాగ్రత వస్తుంది. రాత్రంతా కూర్చో, ఏదన్నా పరుచుకొని మెత్తగా బాగా పరుచుకొని తల్లిళ్ళు నటి కానించుకొని గోడ కానుకొని కూర్చొని అలా కూర్చో. 1 గంట 2 గంటల వరకు కూర్చో. నిద్ర వచ్చిందా ఒక అరగంట గంట అంతే నిద్రపోవాలి, ఎక్కువ నిద్రపోకూడదు. నిద్రపోతే ఏమొస్తుంది? నీ జీవితంపై నిద్రపోతూనే ఉన్నాం, నీ జీవితం అంతా నిద్రపోతూనే ఉన్నాం. ఇంకా నిద్రను తగ్గించాలా మేడం?
అంటే నిద్ర తగ్గించాలంటే బస్ స్టాండ్ లో రాజశేఖర రెడ్డి బొమ్మ ఎన్టీఆర్ బొమ్మ పెట్టింది కదా, అసలు నిలబడుకోమని ఉంటారా కలవారిలో? నిద్ర అనేది కన్ను మూసుకొని నిద్ర, ధ్యానం అనేది కన్ను మూసుకొని నిద్రపోయేది, ధ్యానం కూడా కన్ను మూసుకొని ఉండేది. నిద్ర కన్ను మూసుకుంటాము, ధ్యానంలోనూ కన్ను మూసుకుంటాము. ఇంకేంటి మేలుకోవడం, ఏంటి ఇరుక? ఎప్పుడు నువ్వు సాధిస్తావు? ఒకే వదిలేసి నిద్ర వస్తుంది, 12 నిద్ర వస్తుంది. నేను రోజు 13 గంటల సేపు సాధనలో కూర్చుంటాను ఇప్పుడు. నాకు ఎప్పుడు నిద్ర, ఎప్పుడు బండి తోపుతాను 13 గంటల సేపు, రాత్రంతా ధ్యానమే, పల్లాపులు ధ్యానమే అప్పుడప్పుడు. మరి నేను సాధించలేదా? కొన్ని నెలల రోజు 13 గంటల సేపు సాధనలో నిద్ర అనేది ఉండదు. అలా సాధన చేయాలి. పట్టు పట్టరాదు, పట్టు విడువకు రాదు, పట్టు పట్టి నేను దిగే పట్టవలే, పట్టు విడువడు కంటే 10 చచ్చుకు మేలే విశ్వరాలుగా ఉండగలుగుతాం. మనం పట్టు పట్టుకున్నాం ఇంకా సాధించకపోతే వేస్ట్ ఇక్కడ. అంటే ఇంకోటి, సాధించకపోతే వేస్ట్ ఇక్కడ, ధ్యాన మందిరంలో వేస్ట్ ఇక్కడ. ఎందుకు రావాలా, ఎందుకు చేయాలా, ఎందుకు తెచ్చుకోవాలా? సాధించడానికి వస్తున్నాం ఇక్కడికి. కలుపని పోతాం డబ్బుల కోసం, ఊరికే ఇస్తారా? తుగారు అక్కడ. పట్టు పట్టాలా, సాధించలేను, నాకు నిద్ర వస్తుంది, నేను త్యాగం చేయలేను, ఓకే, ఎవరికి నష్టం కాదు. కొన్ని జన్మలు పడతాయి, ఎన్నో జన్మలు ఎత్తాలంతే. తెలుసుకుంటే మోక్షము, తెలియకపోతే బంధము అన్నాడు. నువ్వు తెలుసుకుంటే మోక్షం వస్తుంది. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తముగా ఉండాలి, తక్కువగా ఉండాలి. యుక్తాహారం అంటే తక్కువ ఆహారం ఉండాలి. ఇందాకనే కదా, అంత కాకుండా తక్కువ. యుక్తాహారం, యుక్తాహారస్య యుక్త విహారస్య యుక్త చేష్టసు. నీ యొక్క కార్యక్రమాలు కూడా యుక్తంగా ఉండాలా, తక్కువగా ఉండాలా. తెల్లవారు పని, కొల్లాపూరు తెల్లవారు పని 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 పని. యుక్త స్వప్నావబోధస్య, స్వప్నం అంటే నిద్ర. యుక్తముగా ఉండాలి, తక్కువగా ఉండాలి నిద్ర కూడా. ఎవరికి? యోగి అయినటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు, సాధకుడికి. ఎవరైతే సాధన చేయాలి అనుకున్న వారికి యుక్తాహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అలాంటి వారికి యోగం అనే జ్ఞానం ద్వారా దుఃఖం అనేది క్లీన్ అవుతుంది. దుఃఖం అనేది ఉండదు, వాడి కష్టం అనేది ఉండదు, వాడికి సమస్య అనేది ఉండదు, వాడికి రోగం అనేది ఉండదు. ఎందుకంటే యుక్త ఆహారం. తండ్రికి నేను ఏదో పెళ్లి జరుగుతుంది, ఏదో పెద్దల వారి పెళ్లి జరుగుతుంది, ఒక 40 రకాల వంటకాలు ఉన్నాయి, బాగున్నాయి. మా ఇంట్లో మా ఆయన ఎప్పుడు పచ్చికాయలు నూనె చల్లుతాంటే ఇప్పుడు బాగానే ఉన్నాయని ప్లేట్లు ప్లేట్లు తినామనుకో ఏమవుతుంది? పద్దనే కాదు, పద్దన వరకు అప్పుడు ఇంటి వాతారు. ఇంకా ఎవరైనా బాత్రూమ్లో ఉంటారా? ఎక్కడ బయటకి పరిగెత్తారా? చూడా ఎందుకు ఆయన చెప్తున్నాడు భగవద్గీతలో, శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు, యుక్తాహారస్య. ఏదన్నా తక్కువగా తిను, ఎక్కువ తింటే తమోగుణం వస్తుంది, నిద్ర వస్తుంది. ఎక్కువ తింటే ఏమవుతుంది? నిద్ర వస్తుంది, తమోగుణం వస్తుంది. దానివల్ల నీకు ఎరుక ఉండదు. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు, ఎందుకు మరణిస్తావో తెలియదు, మరణించిన తర్వాత ఏమవుతామో తెలియదు. ఏమీ తెలియకుండా నీ జీవితం గడిచిపోతుంది, నీ జీవితం గడిచిపోతారు ఈ యొక్క తమోగుణం వల్ల. ఎంతో మంది అలా జీవిస్తాం, ప్రపంచంతో అలా జీవిస్తాం, తమోగుణంలో జీవిస్తాం. తినడము, హాయిగా నిద్రపోవడం, అంతే జీవితం. వాడికి అదే తెలుసు, తినడము, ఆదివారం వస్తే డిన్నర్, ఈ రోజు ఏం డిన్నర్, ఈ రోజు ఏం, వాడు తినడమే తెలుసు. తమోగుణం అంతే. ఏంటి జీవితం? ఎందుకు పుడుతున్నాము, ఎందుకు జీవిస్తున్నా, ఎందుకు మరణిస్తాను అసలు, మరణిస్తాననేది కూడా తెలియదు కొంతమంది. నేను చచ్చిపోతాననే విషయం కూడా తెలియదు కొంతమంది. అలా జీవిస్తుంటారు. కాబట్టి యుక్త
యుక్తాహారస్య అని ఎక్కువ తింటే తమ్ము కనిపెడుతుంది. యుక్త చేసేసు కర్మసు, నువ్వు కర్మలు అనేది పనులు అనేది తక్కువగా చేసుకోనైనా ఇంకా సంపాదన అనేది తక్కువ చేసుకో. ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకో. భౌతిక సంపద కాదు నీకు కావాల్సినది. నీకు కావాల్సినది భౌతిక సంపద కాదు, ఆత్మ సంపద కావాల్సినది. భౌతిక సంపద అశాశ్వతమైనది, ఆత్మ సంపద శాశ్వతమైనది. శాశ్వతమైన దాన్ని సంపాదించుకో. శాశ్వతమైన కాబట్టి యుక్త చేసేసు కర్మసు ఉన్నాడు. యుక్తంగా నీ యొక్క కర్మలు, నీ సంపాదన కావచ్చు, నీ యొక్క పనులు కావచ్చు. ఎక్కువ చేసి ఏమొస్తుంది? శరీరం అలసిపోతుంది. శరీరం అలసిపోయి శరీరానికి రోగం వస్తుంది. శరీరానికి రోగం వస్తే శరీరం అయిపోతుంది, పతనం అయిపోతుంది. నువ్వు ఎందుకు జీవించినట్లు, నువ్వు ఎందుకు పుట్టినట్లు? ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు దేన్నైనా సాధించగలవు. ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు దేన్నైనా, ఏ ముక్తినైనా, ఏ నరకాన్నైనా సాధించగలవు. కాబట్టి ముక్తిని సాధించాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఈ శరీరం ఉంటే నేను జ్ఞానం నేర్చుకోగలుగుతాడు, సాధన చేయగలవు, జ్ఞానం తెలుసుకోగలవు. శరీరం లేకపోతే, ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ ఉంటేనే అందరికీ వినపడతాం. ఈ మైక్ లేకపోతే అందరికీ వినపడుతుందా? అలాగే శరీరం ఉంటే అందరికీ కనపడతా, అన్ని అనుభవాలు నేర్చుకోగలుగుతాం. ఆత్మ ఉంది కానీ శరీరం ఉండాలి. శరీరం ద్వారానే మనం అనుభవాలు పొందుతాం. యుక్త స్వప్నావబోధస్య అంటే నిద్ర కూడా తక్కువగా నిద్రవో. అందుకే అర్జునుడు ఆయన్ని గుడాకేశ అన్నాడు భగవాన్. ఆయన నిద్ర చేయించినాడు, ఆయన నిద్రపోదు. అర్జునుడు ఎప్పుడు కూడా ఆ యొక్క యోగ నిద్రలోనే, ధ్యాన నిద్రలోనే ఉంటాడు. అందుకే ఆయనకు శక్తి అంటారు. ఇప్పుడు ఇందాకే అన్నాను, ఏమన్నారంటే పొద్దున్నే పనికాడాలి తూగలని. 1 గంట ధ్యానం చేస్తే 3 గంటల నిద్రపోయినంత శక్తి వస్తుందంట. 1 గంట ధ్యానం చేస్తే 3 గంటల సేపు నిద్రపోతే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి 1 గంట లోపలే ధ్యానంలోకి వస్తుందంట. మనం తెలుసుకున్న మళ్ళీ విషయం అడిగారంటే ఆశ్చర్యమిస్తాం. నాకు తెలియదు, మీకు ఎట్లని. కాబట్టి ఈ యొక్క యుక్త స్వప్నావబోధస్య, ఎప్పుడైతే నువ్వు అల్లాపూర్లు రాత్రి పూట్ల నిద్రపోతున్నావు అనుకో, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, ఈ ఊర్లో ఏం జరుగుతుందో తెలియదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ యొక్క అమోఘనం వల్ల, ఆ నిద్రించడం వల్ల మీ మైండ్ అనేది, మెదడు అనేది, జ్ఞాపకశక్తి అనేది ఉండదు, మొద్దు బారుతుంది. ఎంత జ్ఞానాన్ని విన్నా కూడా, ఎంత చదివినా కూడా మర్చిపోతుంటారు కొంతమంది. ఎంత జ్ఞానం విన్నా మర్చిపోతుంటారు. ఎన్నో పేర్లు వింటుంటాం, రామాయణంలో, భాగవతంలో, మహాభారతంలో, వేదాలలో ఎంతో మంది ఋషుల యోగుల పేర్లు, వాళ్ళ చరిత్రలు వింటూనే ఉంటాం. ఎన్నో కథలు వింటుంటాం, ఎంతో జ్ఞానాన్ని వింటుంటాం. అయినా మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతున్నాం? మనలో అమోఘనం ఎక్కువ ఉంది. కొంతమంది మేల్కొని ఉంటారు, చూస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు నిద్రలోనే ఉంటారు. ఇట్లే చూస్తా ఉంటారు. జానకిదేవి మాది ఏమైనా అర్థమైందట, ఏమర్థమైందంటే అవు కదా, అవు అంటే మేము చూస్తా ఉంటారు, కానీ వాళ్ళ నిద్రలో ఉంటారు. కన్ను మేల్కొని కాదు చూస్తాను కొంతమంది, ఆయన నిద్రలో పోయింటారు. వాళ్ళకి అమోఘనం ఎక్కువ ఉంది. వాళ్ళు మేలుకున్నా నిద్రలో ఉన్నారు, కన్ను మూస్తున్నా నిద్రలో ఉన్నారు. అందుకే వాళ్ళకు ఎంత జ్ఞానం చెప్పినా కూడా వారికి ఎక్కదు, నిక్షిప్తం కాదు. తన యొక్క మెదడులో నిక్షిప్తం కాదు ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క పేర్లు. అందుకే వాళ్ళు అమోఘం. అందుకే యుక్త స్వప్నావబోధస్య అన్నాడు భగవద్గీతలో. నిద్ర అనేది కూడా యుక్తముగా ఉండాలా, తగినంతగానే ఉండాలా, ఎక్కువ ఉండకూడదు. మనం ధర్మంగా పోవాలా,
లేదా ఒక కొండ ఎక్కాల, కాటకాయ కొండ ఏదో కొండ ఎక్కాలి. మనం కొండ ఎక్కేటప్పుడు మామూలుగా నడుచుకుంటూ పోయేటప్పుడు ఒక బీ ప్యాకెట్ ఎత్తుకొని పోగలం. మామూలుగా ఇట్లా సాధారణంగా ఉంటే కొండ ఎక్కేటప్పుడు బీ ప్యాకెట్ ఎత్తుకొని ఎక్కగలమా? దానికి తగినంతగా ఉండాలి. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనం ప్రయాణం అయినప్పుడు, మనం ధ్యానపరంగా ప్రయాణం అయినప్పుడు, ఈ యొక్క సాధన పరంగా ప్రయాణం అయినప్పుడు, మనం జ్ఞానం తెలుసుకోవాలని ప్రయాణం అయినప్పుడు, వీటికి ప్రయాణం అయినప్పుడు ఇంకా ప్రతిదీ యుక్తంగా ఉండాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ప్రతిదీ యుక్తంగా ఉండాలి. ఏది వద్దంలే, దేన్ని వద్దంలే, అన్ని యుక్తంగా ఉండాలి. నిద్ర ఉన్ని యుక్తంగా ఉండాలి, ఆట ఉన్ని యుక్తంగా ఉండాలి, తగినంత ఉండాలి. యాత్రకో ఫంక్షన్లకో డిన్నర్ ఏదైనా యుక్తంగా. కర్మలు చేయి, యుక్తంగా చేయి, తగినంతగా చేయి. ఎక్కువ చేయదు, మరి తక్కువ చేయదు. అందుకే కదా బుద్ధ భగవానుడు మధ్య మార్గము అన్నాడు. అలా ఎక్కువ ఉండకూడదు, అలా తక్కువ ఉండకూడదు. సాధకుడు సాధించాలనుకుంటే, ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడి నుంచి ఏం చేయాలంటే త్యాగం చేయాలి. నిద్రను త్యాగం చేయాలి, ఆహారాన్ని త్యాగం చేయాలి, మన యొక్క కార్యకలాపాలను త్యాగం చేయాలి, బయట విషయాలను త్యాగం చేయాలి, బయట ఫ్రెండ్స్ కూడా త్యాగం చేయాలి. అంటే త్యాగం అంటే వదలడము. త్యాగం అంటే వదలడం. ఆశింద కొందరు లేస్తానే కొంతమంది తీకొట్టుకు ఆడిపోతారు. భోజన టైంకి వస్తారు, మనం వచ్చి మన ఆడి కూర్చుంటారు. మన మధ్యాహ్నం భోజన టైం మన ఇంటికి వచ్చి మనం పోయి ఆడి కూర్చుంటారు టీకొట్టు కాడ. మళ్ళీ సాయంత్రం 10 గంటలకు వచ్చి అన్నం తిని మాట్లాడుకుంటారు. మళ్ళీ పొద్దున్నే అడిగింటారు. ఇవన్నీ త్యాగం చేయి, వదిలేసి. నువ్వు ఎందుకు వచ్చావో ఇక్కడికి, ఈ లోకానికి ఎందుకు పుట్టావో మర్చిపోయినా ఈ యొక్క మాటలలో పడి, ఈ యొక్క కార్యకలాపాలలో పడి, ఈ యొక్క కార్యకలాపాలలో పడి. కాబట్టి కొద్దిగా తగ్గించుకొని జ్ఞానపరంగా ఎదుగు. ప్రతి మనిషి అంటే ప్రాపంచికంగా ఎదుగుతున్నాడు కానీ జ్ఞానపరంగా, ఆత్మపరంగా, ముక్తిపరంగా ఎదగలేదు. జ్ఞానపరంగా, ఆత్మపరంగా, ముక్తిపరంగా ఎదగలేదు. వాడికి కావట్లేదు, అసలు వాడికి తెలియదు అసలు జన్మ అంటేనే, మరి మరణం అంటేనే, ఈ మధ్యలో నాటకం ఏంటి, జీవితం తెలియదు. తన ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే ఓయమ్మా అని వెళ్తాడు. వాళ్ళగా బాగా నీళ్ళు పోయినట్లు ఏడుస్తారు. ఏం చేసే స్వామి, ఏ చిన్న సంఘటన జరిగినా నువ్వు భయపడతావు, ఏ చిన్న సంఘటన జరిగినా నువ్వు తట్టుకోలేవు, ఏ చిన్న సంఘటన జరిగినా ఆవేశపడతావు, ఉద్రేకపడుతున్నావు, కోపోద్రేకాలతో, ఇంత ఉద్రేకాలతో తయారవుతున్నావు, ఇంత దుఃఖిస్తున్నావు, ఇంత బాధపడుతున్నావు, ఇంత భయపడుతున్నావు. సమస్య ఏదైనా వస్తే, సమస్య రానప్పుడు ఆయన మర్చిపోతాడు. కాబట్టి సమస్య రాకనే, ఆ సమస్యలు రాకుండా ఏంటి, కారణం ఏంటి అసలు బుద్ధ భగవానుడు తెలుసుకున్నాడు. రోగం అంటే, పాపం అంటే, జననం అంటే, మన మరణం అంటే, ముసలితనం ఎలా వస్తుంది, రోగాలు ఎలా వస్తాయి, కష్టాలు ఎలా వస్తాయి, దీనంతటికీ మూల కారణం ఏంటి, దీనంతటికీ మూల కారణం ఏంటని ఆయన బుద్ధ భగవానుడు తెలుసుకున్నాడు. దీనంతటికీ మూల కారణం కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అని ఆయన తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడు, మనము తెలుసుకోలేదు. కాబట్టి తెలుసుకోవాలి. మనము సాధన అనేది కఠోరంగా చేయాలి, పట్టరాదు. ఎలా చేయాలి సాధన అంటే, నువ్వు కూర్చుంటే ఆ దేవతలకే జారి కలగాలి నీ పైన. నువ్వు ధ్యాన సాధనలో కూర్చుంటే, కఠోరంగా కూర్చుంటే, కదలకుండా కూర్చుంటే, తెల్లవారులా కూర్చుంటే, ప్రతిరోజు అలా కూర్చుంటుంటే, ఆ మాస్టర్స్ పైలోక వాసులకి, భగవంతులకి నీ పైన జారి కలగాలి. అరే పాపం, నిద్రను వదిలేసి నిద్రపోకుండా
జ్ఞానం కోసం, ఆత్మ అనుభవాల కోసం, ఆత్మ దర్శనం కోసం ఈయన సాధన చేస్తున్నాడే, ఎంత కఠోరంగా చేస్తున్నాడు నిద్రపోకుండా అని ఆ భగవంతుడికి మన పైన జాలి కలగాలి. అలా సాధన చేయాల. అలా సాధన చేస్తేనే మనల్ని భగవంతుడు అనుగ్రహిస్తారు. అంతే కదా. కండ కుండవించి కుండలి నాడించి జమిని మోత నాగ స్వరములు నాగువాము లేచి నాట్యము చేయును కాళికా హంస. ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని కదలకుండా స్థిరంగా ఉంచుతావో అప్పుడు ఉండలేని శక్తి అనేది నీలో జ్ఞానం అనేది మేల్కొనడం జరుగుతుంది. ఉండలేని శక్తి అనేది జ్ఞానం అనేది నీలో మేల్కొనడం జరుగుతుంది. జమిని మోత నాగస్వరములుగా ఒక మందలుగా దేవతలు, దేవుళ్ళు, ఆశ్వాలుగా ఎవరైతే ముక్తిని పొందినారో, ఏ భగవంతుడైతే ముక్తిని పొందినాడో, ఏ దేవత అయితే ముక్తిని పొందిందో అలాంటి వాళ్ళ మందలుగా మన చుట్టూ వచ్చి మనకు జ్ఞానాన్ని అందించడానికి, వారి యొక్క దర్శనం ఇవ్వడానికి మన చుట్టూ హాస్టల్ మాస్టర్స్ మన చుట్టూ వస్తారు అని చెప్తున్నాడు వీరు బ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి మనదే లేదు, మనమే సిద్ధంగా లేము సాధనకు నేను అలా రోజు 13 గంటలు 14 గంటలు 11 అట్లా కూర్చోంగా కొన్ని నెలలు గడిచింది. నేను ఒక రోజుతో వదిలేయలే, అలా కొన్ని నెలలు గడిచింది. రోజుకి 13 గంటలు 14 గంటలు సాధన చేస్తా ఉంటే ఒక రోజు పటక్కనే బయటకు వచ్చేసినాను. నాలో నుంచి నేను బయటకు వచ్చేసినాను. అంతా చూశా, ఓ ఇది నేను పైన తిరుగుతా ఉన్నా. ఈ శరీరం ఇక్కడే ఉంది, కింద కూర్చొని గోడ కానుకొని ఇంకొక శరీరంతో పైన తిరుగుతా ఉన్నా. అరే ఎంత బాగుంది ఈ శరీరం, ఓహో ఇది ఆత్మ అనుకున్నా. బయటింట్లోకి వెళ్ళాను, లోపల ఇంట్లో నుంచి బయటింటి అంటే ఆ శరీరంతో పైన తిరుగుతున్నా. ఒక సౌండ్ వస్తాను, అనే సౌండ్ వస్తాను ఆ యొక్క శరీరంలో. బయటకు వచ్చిన ఆ బయటింట్లో ఫ్యాన్ తిరుగుతా ఉంది. ఫ్యాన్ దూరంగా ఉన్నా, ఆ ఫ్యాన్ దూరంగా తిరుగుతా ఉంటే నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఆత్మ భగవద్గీతలో శ్లోకం గుర్తుకొచ్చింది. ఎందుకు దూరంగా తిరుగుతా ఉన్నా? భగవద్గీతలో శ్లోకం ఏమి? నైనం చిందని తీసేస్తా అని నైనం దాహని పాపం చైనం క్లేదయత్యాకు నశో చేతి మార్త ఆత్మ శస్త్రం చేదింపదాలు అగ్ని దహింపదాలు నీరు తడుపుదాలు వాయు ఆర్పేణ సమర్థం కాదు అర్జున అని ఆ యొక్క శ్లోకం గుర్తుకొచ్చింది. మరి నేను ఇది ఆత్మ అయితే మరి ఫ్యాన్ దూరంగా తిరుగుతున్నాను పైన, ఇది ఆత్మ అయితే అని అంటనే టక్కని గాలిలోనే ఆ ఫ్యాన్ మధ్యలో పద్మాసనంలో ఉంటే నా మధ్యలో తిరుగుతాను ఫ్యాన్ తగలే. ఓ ఇది ఆత్మ. కాబట్టి మనం సాధించకపోతే ఇంకా ధ్యానము అవసరం లేదు, జ్ఞానము అవసరం లేదు. సాధించాలనుకున్న వాడికి జ్ఞానం అవసరము, సాధన చాలా చాలా అవసరం. వస్తున్నాం పోతున్నాం అంటే వేస్ట్. మానవ జన్మ కూడా కాదు. ఎంతో మంది ఇలా వస్తున్నారు పుడుతున్నారు మళ్ళీ మరణిస్తున్నారు, వస్తున్నారు పుడుతున్నారు మళ్ళీ మరణిస్తున్నారు. అలాగే ఎంతో మంది ధ్యానానికి వస్తున్నారు పోతున్నారు కొన్ని సంవత్సరాలు గడిచిపోతాం. ఏం చేస్తున్నారు? ఏమి లేదు. ఏ జ్ఞానం తెలుసుకున్నాము? ఏమి లేదు. మనలో అప్పటి నుంచి ఎలాంటి గుణాలు, కోరికలు, ఉద్రేకాలు, ఆవేశాలు ఉన్నాయి, అవి అట్లనే ఉన్నాయి. మరి ఏం మార్పు వచ్చింది? మనం ఇన్నాళ్ళు సాధకుడిగా ఉన్నందుకు, ఇన్నాళ్ళు ధ్యానం చేస్తున్నందుకు, ఇన్నాళ్ళు ఈ సత్సంగంలో ఇలాంటి గురువుల ద్వారా, ఎందరో గురువుల ద్వారా మనం జ్ఞానం ఉన్నందుకు మనలో ఏం మార్పు వచ్చింది? మనం ఏం తెలుసుకున్నాం? మనం ఎంత ఎదిగాము అనేది మన యొక్క
నడవడికని బట్టి, మన యొక్క మాటను బట్టి, మన యొక్క నడవడికని బట్టి తెలుస్తుంది. సీనియర్ అంటే వాళ్ళు వినయము, గౌరవము, ఆనందంగా ఉంటారు. వినయము, గౌరవము, ఆనందంగా ఉంటాడు. ఏం జరిగినా ఆనందంగా ఉంటాడు జ్ఞాని అంటే. కాబట్టి మనం ప్రతిరోజు ఇలాంటి జ్ఞానం వింటున్నాం, కాస్త సాధన చేస్తున్నాం, మనకు ఇంకా మార్పు రాలేదంటే మనలో మనం మార్పు కోరలేము. నేను మారాలి అని అనుకోలే, నేను ఇక్కడి నుంచి సాధన చేయాలి అనుకోలే. వస్తుంటాం, పోతుంటాం. నేను ప్రతి ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు నేను 2001లో ధ్యానంలోకి వచ్చాను, 24 సంవత్సరాలు అయితా ఉంది. నేను అంతకుముందు మీలాగే ఏదో అమ్మలు కూర్చొని వినేవాడు. విన్నా కూడా ఈ చెవితో అంటే ఈ చెవులో వదిలేసేవాడు. అలా నేను కూడా మూల కూర్చోన్నాను. ఎప్పుడైనా క్లాస్ చెప్పాలనే ఆలోచన కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇలా సాధన చేస్తూ ఎంతో మంది మహానుభావుల ద్వారా వినడం ద్వారా నేను కూడా క్లాసు చెప్పాలనే ఆలోచన కలిగింది. కొన్ని సంవత్సరాల ఆలోచన కలిగింది నాకు. నేను చెప్పాలనుకున్నాను. కాబట్టి మనమై మనం మారాలనుకుంటే మారుతాం. మనమై మనం జ్ఞానం కావాలి అనుకుంటే జ్ఞానం అవుతాం. ఎవరో మనకు జ్ఞానం చెప్పరు, ఎవరో మనల్ని జ్ఞానులుగా తీర్చిదిద్దారు. భగవద్గీతలో అదే కదా భగవాన్ అంటున్నాడు, ఉద్ధరేత్ ఆత్మానాత్మ ఆత్మానుభవ సాధి ఆత్మీయ ఆత్మోపందు ఆత్మీయ విప్రాత్మన. ఎవరు వారే ఉద్ధరించుకోవాలి. ఎవరు మనల్ని ఉద్ధరించారు. నీకు నీవే శత్రువు అవుతున్నావు, నీకు నీవే మిత్రుడు అవుతున్నావు. తెలుసుకుంటే నువ్వు మిత్రుడు అవుతావు, తెలుసుకోకపోతే నీకు నీవే శత్రుడు అవుతున్నావు నాయన అని భగవద్గీతలో చెప్తున్నావు. తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఎన్నో జన్మలు ఎత్తుతావు, పుడుతుంటావు, చదువుతుంటావు, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనరే జడరే శయనం, ఇహ సంసారే బహుదుస్సారే కృపయా పారి బాహ్యమురారే అని భజగోవిందంలో ఆదిశంకరాచార్య వారే చెప్తున్నారు. పుట్టినామంటే మరణిస్తాం, మరణించినామంటే పుడతాం, పుట్టినామంటే మరణిస్తాం, మరణించామంటే పుడతాం. ఇంతే జీవితం. పునరభిజన మరణం. కాబట్టి ఇహ సంసారే బహుదుస్సారే, ఈ యొక్క లోకంలో ఈ సంసారం అనేది చాలా దుఃఖభరితమైనది, ఎంతో కష్టాలతో కూడుకున్నది, ఎన్నో భయాలతో కూడుకున్నది, ఎన్నో ఇబ్బందులతో కూడుకున్నది, ఎన్నో రోగాలతో కూడుకున్నది, ఎన్నో సమస్యలతో కూడుకున్నది ఈ యొక్క సంసారమైన జీవితం అనేది. కానీ నువ్వు ఇదే కరెక్ట్ అనుకుంటున్నావు, ఇదే సత్యం అనుకుంటున్నావు, ఈ జీవితమే సత్యం, ఈ జీవితమే కరెక్ట్ అనుకుంటున్నావు. కాబట్టి తెలుసుకోనైనా మేలుకోనైనా మేలుకొని ఎప్పుడైతే నీకు నీవుగా మేలుకుంటావో, నీకు నీవుగా ఎప్పుడు తెలుసుకుంటావు, నేను మారాలి, నేను సాధన చేయాలి. ఇప్పుడు ఇంటి దగ్గర మనకి ఎవరు చెప్పినట్టు ధ్యానం లేకే పొమ్మని మనమై మనం పోదాం, ఈరోజు ధ్యానానికి పోదాం అని నీకు నీవుగా అనుకుని వచ్చావు. ఈరోజు పలానా ఎవరో మాస్టర్ వస్తున్నారంట తెలిసింటుంది, పోదామా వద్దా, పోదామా వద్దా, సరే పోదాం అని నువ్వు నిర్ణయించుకొని వచ్చావు. ఎవరో నీకు లాక్కొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టలే. అలాగే ఈ యొక్క జ్ఞానం కానీ ఈ యొక్క సాధన కానీ మనమై మనము నిశ్చయించుకోవాలి. ఇక్కడి నుంచి నేను సాధన చేయాలా, ఇక్కడి నుంచి నేను జ్ఞానం తెలుసుకోవాలా, ఇక్కడి నుంచి నేను క్లాసులు నాకు తెలిసిన అనుభవ జ్ఞానాన్ని బోధించాలా అని మనకు మనముగా నిర్ణయించుకోవాలి. నేను ఈ రోజు నుంచి ఇన్ని గంటలు సాధన చేయాలి అని మనం నిర్ణయించుకోవాలి. రైతు ఎలా నిర్ణయించుకుంటాడు? చేలో పంట పెట్టాలి. ఇప్పుడు పంట తీసేసాం, ఏ పంట పెడితే బాగుంటుంది, ఏ పంట పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కువ దిగుబడి వస్తుందని ఆయన ఆలోచన చేసి తనకి ఇష్టం ఉన్నట్లే పంట పెడతాడు. తనకి ఏ పంట మీద ఇష్టం ఉంటే ఆ పంట పెడతాడు. ఎవరో చెప్తే పంట పెడతాడా? అలాగే తనకు తానుగా నిర్ణయించుకున్నట్లు మనకు మనముగా
నిర్ణయించుకోవాలి. ఈ రోజు నుంచి నేను సాధన చేయాలి, ఈ రోజు నుంచి నేను జ్ఞానం తెలుసుకోవాలి, ఈ రోజు నుంచి నేను క్లాసులు చెప్పడం మొదలు పెట్టాలి అని నిర్ణయించుకున్నప్పుడే మనకు ఆ యొక్క జ్ఞానం కానీ ఆ యొక్క సాధన కానీ వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు వంటలు నేను నేర్చుకోవాలి అని ఎప్పుడైతే వాళ్ళకి ఆలోచన కలుగుతుందో అప్పుడు మొదలు పెడతారు, నేర్చుకుంటారు. అంతకుముందు అంతా తల్లిదండ్రులు చెప్తుంటారు, వంటలు నేర్చుకోమ్మా, వంటలు నేర్చుకోమ్మా, వంటలు చేసేది నేర్చుకోమ్మా. పిల్లలు కూడా చెప్తుంటాం, అరే చదువుకోరా, బాగా చదువుకోరా, అరే చదువుకోనైనా లేకపోతే గాడి కష్టం చేయాలనా, అరే చదువుకోనైనా అంటుంటాం. మనం ఎన్ని చెప్పినా వాడిలో ఒక ఆలోచన కలగనంత వరకు మనం ఎన్ని చెప్పినా వృధానే. ఇలాగే ఎంతో మంది గురువులు వచ్చి మనకి ఎన్ని చెప్పినా కూడా వృధానే. కానీ ఒక్క విషయం, నేను ఇక్కడి నుంచి తెలుసుకోవాలి, ఇక్కడి నుంచి నేను బాగా చదవాలి, ఇక్కడి నుంచి బాగా నేర్చుకోవాలి అని ఒక ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తు బండి కట్టింటాం, అది ఏం చేస్తుందంటే నేను పోకూడదని అది సైడ్కి వస్తుంది, కాడిమా సైడ్కి వస్తుంది, కాడిమా సైడ్కి వస్తుంది, బండి ఆడ నిలిచిపోతుంది, బండి ఎదురు బండి. అదే ఎందుకు కరెక్ట్ అయితే ఏమొస్తుందంటే అది బయట సైడ్కి పోతుంది, నేను ముందుకే పోవాలి, ఎంత పడితే నేను పీకాలని అది నిశ్చయించుకొని ముందుకు వెళ్తుంది. అది నిశ్చయించుకొని ముందుకు వెళ్తుంది, అందుకే బండి చక్కగా పోతుంది. ఆ ఎత్తు పోకూడదని ఆ బండిని ఇట్లా నొక్కడమో ఇట్లా అనేది పట్టి జారిపోవడమో దానికి ఇష్టం లేదు, లాగాలి బండి లాగాలి ఇష్టం లేదు. ఇప్పుడు మనమే ఎంతో మంది అంటారు, ఇప్పుడు మనం ఆ బైక్లో పోతుంటాం, మనం బతలపల్లికి పోవాలా, ఈ 2 రూట్లు ఉన్నాయి కదా, ఎవరైనా ఆ రూట్లో ఉండాలి, ఎవరన్నా మనకి సరిపోయిన వాళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళు చూస్తాం, అరే వాడు ఉన్నాడే, అట్లా పోతే వాడిని ఎక్కించుకొని బతలపల్లి ఎక్కాలా, అట్లా పోదు, ఇట్లా పోదాం. అదే మనకి సరిపోయిన ఈ సైడ్ ఉన్నాడు అనుకోండి, అట్లా పోతాం. అదే మనకి ఇష్టమైన వాళ్ళు ఆడున్నారనుకోండి, మనం ధర్మవరం పోవాలా, కానీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఆడున్నారనుకోండి, వాడిని బతలపల్లి ఇచ్చేవి ఇడిసి మన అట్లా ధర్మవరం పోతాం. అంటే ఏదైనా కూడా మన ఇష్టం పైన ఆధారపడి ఉంది. జ్ఞానం కావచ్చు, సాధన కావచ్చు, మన ఇష్టం పైన, మన నిర్ణయం పైన ఆధారపడి ఉంది. చాలా మంది అంటుంటారు, అది భగవంతుడు ఇయ్యాలి, భగవంతుడు ఇయ్యాల అంటారు. ఏది ఇచ్చేది? మనం నిర్ణయించుకోవాలి. ఇక నుంచి నేను సాధన బాగా చేయాలా, నేను నిర్ణయించుకున్నా. బతలపల్లి నుంచి ప్రతి గురువారం కూడా సుబ్రావుపేట వేల్పడులో క్లాస్ చెప్పాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాకు ఇష్టం ఉంది, అదే నాకు ఇష్టం లేకపోతే నేను రాను. మీరు ఎంతమందిని ఫోన్ చేసినా, మీరు ఎంతమంది చెప్పినా నేను రాను, నాకు ఇష్టం లేకపోతే. నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను నిర్ణయించుకున్నాను, ఫస్ట్ నేను నిర్ణయించుకున్నాను. అలాగే మనం కూడా నిర్ణయించుకోవాలి. అందుకే విత్తాహార విహారస్య విత్త చేష్టసు కర్మసు విత్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని భగవద్గీతలో ఎంతో చక్కగా చెప్తున్నాడు భగవాన్ శ్రీకృష్ణ భగవాన్. కాబట్టి ఇక నుంచి మనం ఏం చేయాలంటే అన్ని యుక్తంగానే ఉండాలా, ప్రతిదీ యుక్తంగా ఉండాలా. ఎందుకంటే ఇంతకాలం గడిచిపోయింది, ఇప్పటికే చాలా మంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇక నుంచి ఇక బతికి ఏం సాధిస్తాం? బతికి నుండి ఏం సాధిస్తాం? ఇంతే కదా జీవితం, అతని శరీరం పోతుంది. కాబట్టి ఇప్పుడైనా ఇక నుంచి నైనా మనము మేలుకోవాలా, ఇంకా సాధనకు ఉపక్రమించాలా, పూనుకోవాలా, సాధనకు పూనుకోవాలి. అలా చేయాలి, పట్టరా. ఒకవేళ పట్టినావా బిగే పడతావలే, పట్టు విడుడి కంటే పడి చచ్చుట మేలే, విశ్వదాభిరామం వినురేమా అన్నాడు. కాబట్టి మనం ఇంకా సాధన అనేది పెంచుకోవాలి, జ్ఞానం అనేది తెలుసుకోవాలి. సాధన పెంచుకోవాలా, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడే మనము ముక్తిని పొందుతాం. దేనికి ముక్తి వస్తుంది? పుణ్యం చేసే ముక్తి వస్తుందా? సేవ చేసే ముక్తి వస్తుందా? దాన ధర్మాలు చేసే ముక్తి వస్తుందా?
యజ్ఞ యాగాలు చేస్తే ముక్తి వస్తుందా? భగవాన్ అంటున్నాడు, ఆ బ్రహ్మ గుణాలు ఒక పునరావర్తినోర్జున మా ఉపేక్షితు కౌంతేయ పునర్జన్మన విద్యతే అంటున్నాడు. భూలోకం, భువలోకం, శుభలోకం, జనలోకం, తపోలోకం, మహాలోకం, సత్యలోకం, ఇలా ఎన్నో లోకాలు ఉన్నాయన. ఎన్ని లోకాలకి వెళ్ళినా తిరిగి పుట్టాల్సిందే, తిరిగి పుట్టాల్సిందే. నేనున్న జ్ఞానస్థితికి నువ్వు ఎప్పుడైతే చేరుతావో అప్పుడు మళ్ళీ తిరిగి పుట్టాల్సిన పని లేదు. తీర్థం భోక్తం స్వర్గలోకం విశాలం కేనే పుణ్యం మధ్యలోకం విశాంతి ఏవం త్రైధర్మాన్ ప్రపన్న గతాగతం కామకామాలు అడ్డంతే అని చెప్తాడు. తీర్థం భోక్తం స్వర్గలోకం విశాలం, ఆ స్వర్గలోక భోగాలు విశాలమైనటువంటి స్వర్గలోక భోగాలు అనుభవించినప్పటికీ క్షీణ్యం పుణ్యం, ఎప్పుడైతే పుణ్యం తగ్గిపోతుందో, నువ్వు చేసిన పుణ్యం అయిపోతుందో అప్పుడు మళ్ళీ ఈ యొక్క మానవ లోకానికి తిరిగి రావాల్సిందే. ఇదంతా ఎలా జరుగుతుంది? ఏమో త్రైధర్మ ప్రపన్న, ఈ యొక్క ధర్మాలు ఎలా జరుగుతుందంటే గతాగతం అంటే రావడం పోవడం, గతం రావడం పోవడం, భూలోకానికి రావడం, మళ్ళా పోవడం, మళ్ళా రావడం, మళ్ళా పోవడం, మళ్ళా ఎందుకు జరుగుతుంది అంటే కామ లభంతే, నీ యొక్క కోరికల వల్ల జరుగుతూ ఉంది. నేను స్వర్గానికి వెళ్ళాలి, భోగాలు అనుభవించాలి, ఆ భోగాలు అనుభవించి అయ్యో మళ్ళీ నేను స్వర్గానికి పోవాలి కదా, ఈ పుణ్యం తగ్గిపోయింది కదా అని మళ్ళీ నేను భూలోకానికి రావాలి, భూలోకానికి రావాలని కోరిక వల్ల భూలోకానికి వస్తున్నాము, స్వర్గానికి వెళ్ళాలని కోరిక వల్ల స్వర్గానికి వెళ్తున్నాడు. కామలు అవంతే అంటున్నాడు, కోరికల వల్ల జరుగుతోంది. గతాగతం రావడం పోవడం అనేది దేని వల్ల జరుగుతా ఉందంటే నీ యొక్క కోరిక వల్ల జరుగుతా ఉంది ఆయన అంటున్నాడు. రావడం పోవడం కూడా కోరిక వల్ల జరుగుతాం. అలాంటిది నువ్వు ధ్యానం చేయాలా చేయకూడదా, జ్ఞానం తెలుసుకోకూడదు, ఇదంతా కూడా నీ కోరిక పైన ఆధారపడి ఉంది, నీ యొక్క మక్కువ పైన ఆధారపడి ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీటిపైన మక్కువ లేదు, వీటి పట్ల ధ్యాస లేదు, వీటి పట్ల ఇంట్రెస్ట్ లేదు, అందువల్ల ఇక్కడికి రాలేవారు. మన ఇంట్లో 10 మంది ఉంటారు, 10 మంది ఇక్కడికి రాలా. ఎందుకు రాలే? వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. ఈ యొక్క సాధన చేద్దాం, సత్సంగంలో జ్ఞానం తెలుసుకుందాం అనేటువంటి వాళ్ళకు కోరిక లేదు. మనకు కోరిక ఉంది, ఆ కోరిక వల్ల మనము ఇక్కడికి రావడం జరిగింది. అందుకే కదా గతాగతం కామలు అవంతి అంటున్నాడు భగవాన్. ఈ యొక్క రాకపోక అనేది నీ యొక్క కోరికల వల్లనే జరుగుతా ఉంది ఆయన. ఏదైనా నీ కోరిక వల్లే జరుగుతాం. జననం కావచ్చు, మరి మరణం కావచ్చు. పుట్టాల ఓకే, వద్దు ఈ జీవితం అని అనుభవించినాను, ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడే ఉండాలని లేదు అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో అటు నుంచి పోవడం జరుగుతుంది. గతాగతం కామలు నీ యొక్క కోరికల వల్లనే ఈ యొక్క జననం మరణం మరి యొక్క ఈ జీవిత మనుగడ అంతా కూడా జరుగుతున్నది దేనివల్ల అంటే ఒక కోరిక వల్ల. బుద్ధ భగవాన్ అదే కదా అనేది సృష్టికి మూలం కోరిక. ఈ సృష్టి అంతా ఎలా తయారైంది? ఒక కోరిక వల్ల. ఈ ధ్యాన మందిరం ఎలా తయారైంది? ఒక కోరిక వల్ల. ఇక్కడ ధ్యాన మందిరం కట్టుకోవాలి, ఓకే కట్టుకుందాం. అది ఎలా కట్టుకుందాం? మళ్ళా దానికి ఒక డిజైన్, ఇలా కడితే బాగుంటుంది, అలా కడితే బాగుంటుంది, ఈ పక్క వాకి పెట్టాలి, ఈ పక్క కిటికీ పెట్టాలి, ఈ పక్క కిచెన్ రూమ్ పెట్టాలి, ఈ పక్క బాత్రూమ్. అది కూడా నీ యొక్క కోరికే, ఆలోచనే. సృష్టికి మూలం ఆలోచన. ప్రతిదీ అంతే, సృష్టి మూలం. మనం పిల్లలు పెళ్లి చేసుకుంటాము, ఈ అమ్మాయి బాగుందా, ఆ అమ్మాయి బాగుందా, ఆ అమ్మాయి బాగుందే, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి చేసుకుంటే ఒకే కూతురు, ఆస్తి బాగా వస్తుంది. ఇవన్నీ కోరికలని నీ యొక్క కోరిక వల్లనే ప్రతిదీ జరుగుతూ ఉంది. మంచి కావచ్చు, నీకు చెడు కావచ్చు. నీకు మంచి జరుగుతుందా? నీ యొక్క మంచి ఆలోచన వల్లే, మంచి కోరిక వల్లే మంచి జరుగుతాం. నీకు చెడు జరుగుతా ఉందా? నీ యొక్క చెడు కోరికల వల్ల, ఇతరులు నాశనం కోరడం వల్ల, ఇతరులకు అన్యాయం చేయాలనే ఆ కోరికల వల్లనే నీకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇతరులను పట్టి ఇతరులను బాధ పెట్టి నువ్వు ఆనందపడడం వల్ల నీకు సకల భోగాలు వస్తున్నాయి. ఒక జంతువును
వేటాడి చంపుతాం, కానీ వీడికి ఆనందం. జంతువుని వేటాడి వాటిని చంపడం. కానీ అది భయపడి పరిగెత్తలేక నన్ను చంపుతారేమో అని పరిగెత్తి తట్లాడి పోతా ఉండి గస్సయి లాస్ట్కు చిక్కి కన్నీళ్ళు కాల్చు శరీరాన్ని వదులుతారు. వీడు ఆనందంగా ఉంటాడు. అలాగే తన కోరికల వల్ల దాన్ని చంపడం వల్ల ఆ పాపం వస్తాం. అలాగే ప్రతి దానికి కూడా నీ యొక్క కోరికే. దానివల్ల నువ్వు మంచి చేస్తే మంచి అనుభవిస్తున్నావు, చెడు చేసుకుంటే చెడు అనుభవించుకుంటున్నావు. కాబట్టి ప్రతిదీ నీ యొక్క కోరిక. సృష్టికి మూలం కోరిక అన్నాడు బుద్ధ భగవాన్. ఏమైంది? కోరిక వల్ల జరుగుతాం. కానీ మనం 10 రోజులు తినేటటువంటి 10 రోజులు వండినటువంటి ఆహారం, కూరలు, అన్నం తింటాను. నిన్న వండిన అన్నము ఈరోజు తినం, మరుసటి రోజు తినం. అలాగే మనం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం 10 రోజుల్లో వండిన అన్నాన్ని, 10 రోజుల క్రితం వండినటువంటి అన్నాన్ని మనం ఈరోజు ఎలా తినలేమో అలా అసహించుకుంటున్నాము. 10 రోజుల కిందట జరిగినటువంటి సంఘటనను వాటిని పదే గుర్తు చేసుకోవడం వల్ల మనకు దుఃఖము, కోరిక, ఆవేశాలు, భయము ఇవన్నీ వస్తున్నాయి. 10 రోజుల కిందట జరిగినటువంటి ఏదైనా సంఘటన, ఒక గొడవ, లేకపోతే ఎవడన్నా మనకి ఏదైనా అనడము, ఏదైనా జరిగింది 10 రోజుల కిందట జరిగింది, దాన్ని పదే గుర్తు చేసుకుంటున్నాం. 10 రోజుల క్రిందట వండినటువంటి ఆహారాన్ని ఏ విధంగా అయితే తినలేమో అలాగే ఈ యొక్క విషయాన్ని కూడా అలా మర్చిపోతుంటారు. కానీ ఏం చేస్తాం? 10 రోజుల కిందట జరిగినటువంటి విషయాలను, 10 సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటనలు పదే గుర్తు చేసుకొని దాన్నే గుర్తు చేసుకొని బాధపడుతూ, ఆనందపడుతూ, దుఃఖపడుతూ, భయపడుతూ, ఈర్ష్య పొందుతూ, అసూయ పొందుతూ రకరకాలుగా వాటిని పదే సంవత్సరాల గుర్తు పెట్టుకోవడం జరుగుతాం. సంవత్సరాల కొద్ది ఆ జరిగిన సంఘటన గుర్తు చేసుకోవడం వల్ల ఏదో సంఘటన జరిగింటుంది, ఏదో ప్రమాదం జరిగింటుంది, ఏదో సంఘటన జరిగింటుంది, దాన్ని పదే గుర్తు చేసుకోవడం వల్ల మనం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ యొక్క శరీర పటుత్వం కోసం వ్యాయామం చేస్తున్నాం, శరీరం పటుత్వం కోసం వ్యాక్సిన్ వేసుకుంటున్నాం. కరోనా నుంచి నేను బతకాలి, కరోనాకు తక్కువాలి అని వ్యాయామం చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, వ్యాక్సిన్ చేసుకుంటున్నాం, మంచి మందులు వాడుతున్నాం. కానీ శరీర పటుత్వం కోసం వాడుతున్నాం, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ మనస్సు యొక్క పటుత్వానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం? మనస్సు యొక్క పటుత్వం కోసం, మనస్సు నిశ్చలం కోసం, మనస్సు యొక్క ఏకాగ్రత కోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం? కాబట్టి శరీరం మనం అజ్ఞానంలో ఉండడం వల్ల శరీరం శాశ్వతం అనుకుంటున్నాం. అది శరీరమే నేను అనుకోవడం వల్ల శరీరం పట్ల మనం నమ్మకాలు పెట్టుకొని శరీరం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ మనస్సులో ఉంది ముక్తి, మరి యొక్క చోట వెతకపోవాడు వేరేవాడు. నీకు జననం కావచ్చు, మరణం కావచ్చు, స్వర్గం కావచ్చు, మరి నరకం కావచ్చు, మనస్సు ద్వారానే నువ్వు సాధించగలవు. మనస్సు ద్వారానే సాధించగలవు. కాబట్టి మనస్సు ఎంత ఏకాగ్రతగా పెట్టుకుంటావో, ఎంత నిర్మలంగా ఉంచుకుంటావో, ఎంత పటుత్వంగా, ఎంత సాహసంగా ఉంటావో, అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. అదే నువ్వు ఆ మనస్సే ముక్తి, మనసులో ఉంది ముక్తి. కాబట్టి ఈ శరీరమే నేను మనం అనుకొని శరీరం కోసమే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ శరీరం ఈరోజు ఉంది, రేపే పోవచ్చు. ఈ శరీరం మొన్నాడే పోవచ్చు, లేదా వారానికి పోవచ్చు, లేదా 10 రోజులు పోవచ్చు, లేదా నెలకు పోవచ్చు. అలాంటి అశాశ్వతమైనటువంటి యొక్క శరీరం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఎన్నో జాగ్రత్తలు. కానీ ఈ మనస్సు గురించి మనం ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి మనస్సును నియంత్రించాలి. ఎలా నియంత్రించేది? ఒక నీళ్లను బిందుతో పట్టుకోవచ్చు, కానీ మనసుని ఎలా పట్టుకుంటాం? ఒక ఫ్యాన్
తిరుగుతూ ఉంటుంది, వాటిని ఆపాలంటే ఒక స్విచ్ ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఫ్యాన్ ఆపాలంటే స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆపాలి. కానీ మనసు ఆపాలంటే, మనసు ఆగాలంటే ఆదిశంకరాచార్య వాళ్ళు చెప్తున్నారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మల, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆదిశంకరాచార్య వారు మనస్సు పట్టాలంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. మనస్సును పట్టాలంటే ఫస్ట్ వాడికి జ్ఞానం కావాలి. సత్సంగం అత్వే ఎప్పుడైతే నిస్సంగత్వం ఏర్పడతారు, నిస్సంగత్వం అంటే నాది అనేది ఉండదు, అది విడిపడతారు. ఇదంతా నాది అనేది విడిపడతారు, విడిపడాలి. ఇది నాది కాదు, వీళ్ళంతా నా వాళ్ళు, విడిపడాలి. ఏది ఇక్కడ నాదంటూ ఏది లేదు. ఈ శరీరం కూడా నాది కాదు. రెండాలు ఈ శరీరంలో నాటకం వేయడానికి వచ్చా, ఈ శరీరం కూడా శాశ్వతమే, శాశ్వతం కాదు అని ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని చేసుకుంటావు అప్పుడు నీలో నిస్సంగత్వం, అదే నిస్సంగత్వం. ఎప్పుడైతే నిస్సంగత్వం ఏర్పడుతుందో అప్పుడు నిశ్చలతత్వం ఏర్పడుతుంది. సంగత్వంలో ఉన్నప్పుడు నాది నావాలనుకున్నాం అనుకో, అలా కలుపుకుంటాము. ఏదైనా బయట గొడవ జరుగుతాను, బయట ఇవ్వాలనుకో లటక్క బయట పెడతాం. అంటే నాది నా వాళ్ళు అనుకోవడం వల్ల, నాది నా వాళ్ళు అనుకోవడం వల్ల, ఈ సంగత్వంలో ఉండడం వల్ల నీకు నిశ్చలతత్వం ఉండదు. అలా కళ్ళు మూసుకుంటాము. అదే మన వాళ్ళు ఎవరైనా కొట్లాడతారు, మన వల్ల వాయిస్ వినపడుతుంది, మన వల్ల మన ఇంట్లో వాళ్ళ గొంతు వినపడుతుంది బయట, వాడు చూపు పెట్టినారు ఇట్లా, మా వాళ్ళ కాదా, మా వాళ్ళు పెట్టలేదే పెరిగిపోతాం. ఆ సంఘంలో ఉన్న బట్టి నీకు నిశ్చలత్వం లేదు. తర్వాత ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క సంగత్వంలో ఉండడం వల్ల నీకు నిశ్చలత్వం లేదు. నిశ్చలత్వం కావాలంటే ప్రతిరోజు ఇలా వచ్చి ఈ సత్సంగంలో పాల్గొని జ్ఞానం అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటూ ఉంటామో అప్పట్లో మనస్సుకు జ్ఞానం పెరిగి మోహం అనేది ఉండదు. నాది 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 అనే మోహం విడిపడతారు. ఎప్పుడైతే నాది అనేది ఏది లేదో అప్పుడే నీకు నిశ్చలతత్వం వస్తుంది. ధ్యానంలో కూర్చున్నా నిశ్చలతత్వం వస్తుంది, ధ్యానంలో లేకుండా కూడా నిశ్చలతత్వం వస్తుంది. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి మనస్సును పట్టడం అనేది ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ యొక్క అభ్యాసం చేయాలా. ప్రతిరోజు అలా మనస్సును తీసుకొచ్చి ఈ యొక్క శ్వాస దారం మీద వదిలేస్తే అట్లా ఉంటే అది రాంగ ఓ ఎందుకు కదా వ్యవసాయం లేదు, వాటికి నేర్పించంగా సంవత్సరమో 6 నెలలకు అది నేర్చుకునేట్లు మనం సాధన చేసి ఈ యొక్క మనసును అక్కడ ఉకిటి స్థానంలో, భూమధ్య స్థానంలో వాటిని ఏకాగ్రపరిస్తే, నిశ్చలపరిస్తే అది ఎప్పుడో ఒకప్పటికి నిశ్చలం అవుతాయి. కాబట్టి అందుకే ధ్యానం అనేది ఏంటంటే మనసును నిశ్చలపరిచే విధానం. ఎన్నో వాటిని బంధించడానికి ఎన్నో పరికరాలు ఉన్నాయి ఈ భూ ప్రపంచంలో. కానీ మనస్సును పట్టాలంటే అందుకే కదా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పాము బట్ట వస్తరేమన్నా ఓ జ్ఞానులారా, పాము బట్ట వస్తరేమన్నా ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ మనస్సు అనేది చాలా చాలా గొప్పది. ఈ మనస్సు అనేది చాలా చాలా గొప్ప స్వర్గాన్ని ఈ మనస్సు ద్వారా పొందగలము. ఈ మనస్సు ద్వారానే
భయంకరమైన నరకాన్ని కూడా పొందగలరు. మనసులో ఉండే ముక్తి మరి ఒక చోట వెతుక్కోవాడు అంటున్నాడు. ఏమని? ప్రతి ఒక్క గురువు కూడా చెప్పేది మనస్సు అంటే నీ ఆలోచనలు, నీ కోరికలు నిశ్చయించుకో. ఇక నుంచి నేను సాధన గంటలు సాధన చేయాలి, జ్ఞానం తెలుసుకోవాలి అని ఇక నుంచి తెలుసుకో. అన్ని వదిలేసి త్యాగిగా యుక్తాహారస్య యుక్త చేస్తు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగబోధ దుఃఖానం. కాబట్టి అన్ని యుక్తంగా ఉండాలి జ్ఞాని. అజ్ఞానికి ఇవి అవసరం లేదు, సంపాదనే అవసరం. వాడికి తెలియదు పాపం, వాడు ఎన్నో జన్మలు ఎత్తాలి, వాడికి ఇంకా అంత పుణ్యం లేదు. ఈ మార్గంలోకి రావడం కానీ, ఇక్కడికి వచ్చి సాధన చేయడం కానీ, ఇక్కడికి వచ్చి జ్ఞానం తెచ్చుకోవడం కానీ ఉండాలంటే ఎన్నో జన్మలు పుణ్య బలం ఉండాలి. వాడు రాలేదంటే ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఈ యొక్క గ్రామంలో. వాళ్ళు రాలేదంటే వాళ్ళకి ఎన్నో జన్మలు ఉన్నాయి. వాళ్ళ యొక్క కర్మ ఏది లాగుతుంది. నువ్వు అంత గొప్ప పుణ్యాత్ముడు కాదునైనా, అంత గొప్ప ధన్యాత్ముడు కాదునైనా, నువ్వు జ్ఞానానికి అర్హుడు కాదు, నువ్వు జ్ఞానానికి అర్హుడు కాదు, నువ్వు మోక్షానికి అర్హుడు కాదు. కాబట్టి నువ్వు అర్హుడు కాదు, అక్కడ పోవడానికి వీలేదు. నువ్వు తెలుసుకోలేకి కాదు, నీ వాడి కర్మ ఏది లాగుతుంది. అందువల్ల ఎంతో మంది ప్రజలు, ఎంతో మంది మనుషులు, మానవాళ్ళు ఈ యొక్క ధ్యాన మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి రాలేదు. ఎందుకు రాలేదంటే వారి యొక్క కర్మ ఒక కొక్కిలాగా ఎనికి లాగుతుంది. ఇక దరిదాపుల కూడా రాలేదు. అసలు ఇక దరిదాపులే కూడా రాలేదు. వాళ్ళ కర్మ అనేది లాగుతుంది. మన ఇంట్లో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు రాలేదంటే వాళ్ళ కర్మ ఎనికి లాగుతాము. మన గతజన్మలోనే ఎన్నో సాధన చేసినాము, ఎంతో మంది గురువుల సేవ చేసినాము, ఎన్నో సత్సంగాలు జ్ఞానం తెలుసుకున్నాం. కాబట్టి మన యొక్క కర్మ ప్రక్షాళన అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. వారికి కర్మ ఒక అడ్డుగోడలా ఉంటుంది. ఎవరికైతే ఈ యొక్క మార్గంలోకి రాలేదో, ఇంకా ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి, ఈ యొక్క సత్సంగంలోకి పాల్గొనలేదు, వారికి వారి యొక్క కర్మ ఒక అడ్డుగోడలా అడ్డం ఉంటుంది. అందుకే వాళ్ళు రాలేదు, గోడ దాటుకుని రాలేదు, గోడలో దూరి రాలేదు, కర్మ సిద్ధాంతం దాటుకుని రాలేదు. వారికి ఎన్నో జన్మలు ఉన్నాయి, ఆ కర్మను అనుభవించాలి. వాళ్ళంతా ఆ కర్మను అనుభవించి ఎన్నో జన్మలు ఎత్తి ఆ జ్ఞానాన్ని, ఆ అజ్ఞానాన్ని ప్రక్షాళన చేసుకొని, దహనం చేసుకొని, జ్ఞానాన్ని చేసుకొని ఈ యొక్క మార్గంలోకి వస్తారు. ఓకే, ఒక నిమిషం ధ్యానం చేద్దాం. ఉంటుంది హాయిగా శ్వాస మీద చేశారు. కుండలించి కుండలి నాడించి చెమిని మూత నాగ స్వరములోద నాగు బాములేచి నాట్యము చేయను కాళికాంబరంసా పాము పెట్టెను తెరిచి చూచి పెట్టే పరిమళించుటనగా పడకేతుటే కదా కాళికాంబ హంస. ఆరు కమలముల నావలి కయలులో బ్రహ్మరంధ్రమణిని పాటగలదు. బాట వెంట నడువ పరమపదంబు చేరు, బాట వెంట నడువ పరమపదంబు చేరు కాళికాంబ హంస. గురుముఖాన కుండలిని శక్తి మేలుకొని ఆరు వేటులేక దూరదృష్టితోడ దూర శ్రవణ
స్వగుణాలలో ఇందు దిగుల పువ్వుల మధ్య తిరుగుచుందు నీవు లేని చోటు నిత్యముగా లేదు కాళికాంబహంస ఓకే మాస్టర్స్ ఓకే నిదానంగా చేతులు వెలిగిస్తూ రెండు చేతులు కలిగిస్తూ నాలుగు చేతులు వెలిగిస్తూ హాయిగా ఆనందంతో కలిగేస్తూ నిదానంగా చేతులు వేయాలి ఓకే ఇంత అద్భుతమైనటువంటి ధ్యానానికి జ్ఞానానికి ఒకసారి నెమ్మదిస్తున్నాం అలాగే మన శరీరంలో భావానికి మన తల్లిదండ్రులకు